వైసీపీకి ఎంపీ పదవికి రాజీనామా చేసిన వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి నివాసానికి వైసీపీ టీడీపీ నేతలు భారీగా తరలివస్తున్నారు. రాజీనామా చేసిన వేమిరెడ్డిని అభినందించి సంఘీభావం తెలుపుతున్నారు. వైసీపీ శ్రేణులు ఇకపై మీ వెంటే నడుస్తామని చెబుతుండగా టీడీపీ నేతలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. అక్కడి నుంచి మా ప్రతినిధి మహేష్ అందించే మరిన్ని వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం. వైసీపీ పార్టీకి రాజ్యసభ సభ్యత్వానికి అలాగే వైసీపీ జిల్లా అధ్యక్ష పదవికి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి రాజీనామా చేశారని తెలియగానే జిల్లాలోని పలు ప్రాంతాల నుంచి ఎక్కడెక్కడి నుంచో వందలాది మంది నాయకులు వేలాది మంది కార్యకర్తలు తరలి వస్తున్నారు. ఆయనకి సంఘీభావం వ్యక్తం చేస్తున్నారు. మనతో పాటు పలువురు నేతలు నాయకులు ఉన్నారు. వాళ్ళని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకున్నారు. ఏంటి మొత్తం జిల్లా మొత్తం కూడా ఖాళీ అయిపోయే పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఈరోజు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు వైసీపీకి రాజీనామా చేసి టీడీపీలో చేరడం చాలా ఆనందదాయకం. నెంబర్ 2గా ఉన్న వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు ఈరోజు అక్కడ జగన్ చేసే శాస్త్రాలకి విరక్తి చెంది రాజీనామా చేశాడంటే ప్రజలందరూ అర్థం చేసుకోవాలి. అక్కడున్న ఎమ్మెల్యేలకు కానీ మినిస్టర్లకు కానీ ఏ రోజు కూడా ఆయన అపాయింట్మెంట్ కూడా ఇవ్వని పరిస్థితి. వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారి పరిస్థితే ఈ రకంగా తయారైతే ఇక ప్రజలు ఒకసారి ఆలోచించండి. ఏ విధంగా జగన్ వ్యక్తిత్వం ఉందో, అతను ఏ విధంగా పరిపాలన చేస్తున్నాడో అందరూ ఆలోచించుకొని ఈ రాక్షస పాలన నుంచి విముక్తి చెందాలంటే వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారి లాంటి నాయకులు ఇంకా చాలామంది వైసీపీని వీడి టీడీపీలోకి చేరే పరిస్థితి కనపడతా ఉంది. ఎందుకంటే అక్కడ ఒక సైకో పాలన ఉందని వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారి లాంటి వాళ్ళే విరక్తి చెందారంటే ఇక మనం అర్థం చేసుకోవచ్చు. ఆయన టీడీపీలోకి రావడం చాలా శుభపరిణామం. మేము ఆయనకు సంఘీభావం తెలియజేయడం కోసంగా ఈరోజు కొండాపురం మండలం నుంచి ఇక్కడికి రావడం జరిగింది. మీరు చెప్పండి సార్, ఈరోజు ప్రధానంగా చూస్తే ఇక్కడ అంతకుముందు ప్రజల్లోనే వ్యతిరేకత అనుకున్నాం. వైసీపీ పార్టీలో కార్యకర్తల నేతల్లో కూడా వ్యతిరేకత కనిపిస్తుంది. ఎందుకని ఇంత వ్యతిరేకత? ఈరోజు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు వైసీపీకి రాజీనామా చేసి ఈరోజు టీడీపీలోకి వచ్చినందువల్ల ప్రజలు ఎంతో ఆనందంగా ఉన్నారు. ఈయన పార్టీలోకి వచ్చినాక అందరూ ఉత్సాహంగా ఉన్నారు. జగన్ చేసే అరాచక పాలన గురించి అంతలో నాయకుడే విరక్తి చెందాడు కాబట్టి ఈరోజు ప్రజలకి అందరికీ ఒక బలం చేకూరింది. మొన్న చూసాం, లాస్ట్ ఎన్నికల్లో వీపీఆర్ వల్ల దాదాపు 10 సీట్లు వచ్చినాయి. వైసీపీ కంచుకోటగా చెప్పుకుంటుంది. ఈరోజు పరిస్థితులు తారుమారై అవుతున్నాయని చెప్పి మనకు కళ్ళ ముందు అర్థమవుతుంది. మీరేమంటారు? ఈరోజు నెల్లూరు జిల్లాలో పెద్దలు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారే అటువంటి పెద్ద నిర్ణయం తీసుకున్న తర్వాత ఈరోజు జిల్లాలో 10కి 10 స్థానాలని తెలుగుదేశం పార్టీ విజయం సాధిస్తుంది. ఆ యొక్క ఘన విజయం కూడా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారి ఖాతాలో వేసుకునేదానికి అవకాశం ఉందనేటటువంటి మంచి ఆలోచనతో ఈరోజు స్వచ్ఛందంగా జిల్లాలోని 10 నియోజకవర్గాలు, నెల్లూరు పార్లమెంట్ నుంచి అన్ని నియోజకవర్గాల పెద్దలు, తెలుగుదేశం పార్టీ వాళ్ళందరూ కూడా వచ్చి, అనేక కుల సంఘాల వాళ్ళు పెద్దలు అందరూ వచ్చి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారికి సంఘీభావం తెలుపుతున్నారు. ఇదంతా కూడా తెలుగుదేశం పార్టీ నెల్లూరు జిల్లాకి శుభ పరిణామం అనేటటువంటి విషయాన్ని మీ ద్వారా తెలియజేస్తున్నాను. మొత్తం మీద ఎక్కడెక్కడి నుంచో జిల్లా ఉమ్మడి నెల్లూరు జిల్లా నలుమూలల నుంచి దాదాపు ఉదయగిరి, కందుకూరు, కావలి, కోవూరు, నెల్లూరు సిటీ, నెల్లూరు రూరల్, ఆత్మకూరు ఇలా పలు ప్రాంతాల నుంచి, సర్వేపల్లి, గూడూరు ప్రాంతాల నుంచి కూడా వచ్చి వాళ్ళందరూ కూడా తమ సంఘీభావాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఎవరిని కదిలించినా కూడా వైసీపీ పాలన పైన తీవ్ర వ్యతిరేకత కనబరుస్తున్నారు. వీపీఆర్ రాజీనామా చేయడం కరెక్ట్ పని అని చెప్పి వాళ్ళందరూ కూడా ఆయన సంఘీభావం వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ మహేష్ బాబు, ఏబిఎన్.